ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే, శక్తిశాలి వృత్తి ద్వారానే సేవ వృద్ధి జరుగుతుంది అని అంటున్నారు. అంటే మన యొక్క తరంగాలు, మన యొక్క ఆలోచన యొక్క తరంగాలు అంత శక్తిశాలిగా ఉండాలి అని బాబా అంటున్నారు. అయితే దీని గురించి ఇంకా మనం తెలుసుకుందాము. మహావాక్యాలు. ఈరోజు ఈ సంఘటన ఏ లక్ష్యంతో కలుసుకున్నారు? సంఘటనలో ప్రాప్తి లభిస్తుంది, కానీ పరస్పరం ఏ లక్ష్యం కోసం కలుసుకోవాలనుకున్నారు? సంఘటనలోకి వచ్చారు కదా, ఏ లక్ష్యంతో కలుసుకోవాలనుకున్నారు అని అడుగుతున్నారు బాబా. ఏదైనా కొత్త పద్ధతిని ఆలోచించారా? ఎందుకంటే ఈ సంఘటన సర్వశ్రేష్ఠ ఆత్మల యొక్క మరియు సమీప ఆత్మల యొక్క సంఘటన. సమీప మరియు శ్రేష్ఠాత్మలైన మీపై అందరి దృష్టి ఉంది కనుక శ్రేష్ఠాత్మలైన మీరు సేవలో లేదా మీ సంఘటనలో శ్రేష్టత మరియు నవీనత ఎలా తీసుకురావాలో ఆలోచించాలి అని బాబా అంటున్నారు. నవీనత అని దేనిని అంటారు? బాబా అడుగుతున్నారు. నవీనత అనగా ఒక సహజమైన లేదా శక్తివంతమైన ప్లాన్ తయారు చేయండి. దాని ద్వారా ఆ శక్తిశాలి ప్లాన్ యొక్క పవర్ ద్వారా ఆత్మలను ఆకర్షించాలి. దూరం నుండి ఆత్మలు ఆకర్షితం అయ్యేలా ప్లాన్ చేయండి. దీప పురుగులు ఉంటారు కదా, దీపం యొక్క ఆకర్షణకి ఆ దీప పురుగులు ఎంత దూరంలో ఉన్నా కానీ ఆకర్షించబడతాయి కదా. లేదా ఎక్కడైనా తేజవంతమైన అగ్ని వెలుగుతూ ఉంటే దాని యొక్క సైగ దూరం నుండే అనుభవం అవుతుంది కదా. అలాగే ఎక్కడెక్కడో అగ్ని ఉందని ఆ సైగ వలన అర్థమైపోతుంది కదా. అదే విధంగా బాగా చల్లనిది ఏదైనా ఉన్నా కానీ దూరం నుండి ఆ శీతలత అనుభవం అవుతుంది, మరి ఆకర్షిస్తుంది. అదే విధంగా మీ యొక్క రూపాన్ని లేదా సేవ యొక్క రూపురేఖలను ఈ విధంగా తయారు చేయండి. దాని ద్వారా ఆత్మలు దూరం నుండి ఆకర్షితమై సమీపంగా రావాలి అని బాబా అంటున్నారు. కొత్త నవీనత తీసుకురావడానికి బాబా సలహాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా చేయండి, కొత్త ప్లాన్లు తయారు చేయండి. ఆ ప్లాన్లు ఎలాగ ఉండాలంటే చాలా శక్తివంతంగా ఉండాలి. అలా ఆ శక్తికి ఆకర్షితులై అందరూ మీ సమీపానికి రావాలి అని బాబా అంటున్నారు. వాయుమండలంలో ఏదైనా వ్యాపిస్తే చాలా దూరం వరకు దాని ప్రభావం పడుతుంది కదా. అదే విధంగా ఎంతమంది సహజయోగులు లేదా శ్రేష్టాత్మలు మీ యొక్క వాయుమండలాన్ని ఎంత ఆత్మీయంగా తయారు చేసుకోవాలి. ఆ వాయుమండలం ద్వారా సమీపంలోని ఆత్మలు అందరూ మీ ఆత్మీయతకి ఆకర్షితమై మీ వైపు రావాలి. వాయుమండలాన్ని తయారు చేసేటందుకు ముఖ్య యుక్తి ఏమిటి? అసలు వాయుమండలం ఏ విధంగా తయారవుతుంది? వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. ఎవరి గురించైనా ఎవరికైనా వృత్తిలో ఏదైనా విషయం వచ్చినట్లయితే మీరు ఏమంటారు? వాయుమండలంలో నా గురించి ఈ విషయం ఉంది అని అంటారు కదా. అనగా వాయుమండలానికి పునాది వృత్తి అంటున్నారు బాబా. మన యొక్క వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. ఆ యొక్క వైబ్రేషన్కి మీకు అందరు కూడా ఆకర్షితం కావాలి, మీ సమీపానికి అందరు రావాలి. ఇదే సేవకు వృద్ధి అవుతుంది అంటున్నారు బాబా. మీ వృత్తి ద్వారానే సేవలో వృద్ధి పొందుతారు అని బాబా చెప్తున్నారు. అచ్చా. ఓం శాంతి.